అప్పట్లో నరకాసురుడు మహిషాసురుడు వధ చేస్తే ఇప్పటికీ మనం ఆ రోజుని పండుగలా చేసుకుంటాం. ఇరాన్లో జొరాస్ట్రియన్స్ వీళ్ళు అగ్ని ఆరాధకులు. వీళ్ళని ముఖ్యంగా మహిళలను 36 ఏళ్లుగా టార్చర్ పెడుతున్న కమీనే ఇక లేడు. ఈరోజు ఇరాన్ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఇలా వేడుకలు చేసుకుంటున్నారు. Ali Khamenei is dead! Free Iran! Free Iran! Dictator Ali Khamenei is dead! ఇస్లాం మత దురాక్రమణ నుండి తమ నాగరికత కాపాడబడుతుందని కమీనే ఇక లేడు అని అందరికీ చెప్తూ సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఇరాన్లోనే ఇలా సంతోషపడుతుంటే వీళ్ళు చూడండి, వీళ్ళంతా హైదరాబాద్, ఢిల్లీ, జమ్మూ ఇలా భారత్లో ఉండే షియా ముస్లిమ్స్ తెగ ఏడుస్తున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా నిన్నటి నుండి ఇదే ఏడుపు. హైదరాబాద్లో ఇలా పాపం వాళ్ళ ఏడుపు చూస్తే ఏదోలా ఉంది. వీళ్ళందరినీ కాస్త గుర్తించి ఇరాన్కి పంపండి అమిత్ షాజీ, రిటర్న్ టికెట్ లేకుండా 1 వే టికెట్ వేసేసి. ఇంత భక్తి, ప్రేమ, బాధ ఏనాడు భారత్ మీద చూడలేదు నేనైతే. మీరు చూసారా ఎప్పుడైనా? చూస్తే కామెంట్ చేయండి. వీళ్ళు ఏనాడు ఈ దేశంలోనే ప్రాణాలు తీయబడ్డ కాశ్మీరీ హిందువుల గురించి కానీ, పహల్గాం బాధితుల గురించి కానీ, వేరే దేశాలతో పోరాడి మరణించిన మన భారత జవాన్ల గురించి కానీ ఏనాడు ఒక్కరోజు కూడా కన్నీరు కార్చలేదు, రోడ్ల మీదకి రాలేదు, ధర్నాలు చేయలేదు, కనీసం తప్పు అని అనలేదు. ఏ దేశంలో ఉన్నా వాళ్ళకి ఏం ఇంపార్టెంటో అర్థమవుతుందా? రేపు ఒకవేళ ఇరాన్కి భారత్కి వార్ మొదలవుతే వీళ్ళందరూ ఏ దేశానికి సపోర్ట్ ఇస్తారు? ఈమె కమీనే మునిమనుమరాలు. కెనడాలో ఇలా ఏం ముసుగు, హిజాబ్, బుర్కా లేకుండా హ్యాపీగా పూల్ పార్టీలు చేసుకుంటుంది. కానీ ఇరాన్లో మహిళల జుట్టు కనపడ్డ మోడల్ పోలీసింగ్ చేయించి చితక బాధించి ప్రాణం తీశాడు కమీనే. ఇరాన్ మీద ఇజ్రాయెల్, యుఎస్ దాడి చేశారు. ఏకంగా ఆ దేశ హెడ్నే లేపేశారు. వెనిజులా న్యూక్లియర్ పవర్ కాదు, అందుకే అంత బలహీన పడిపోయి ఆఖరికి ఆ దేశ నాయకుడినే బందీగా చేసుకుంది యుఎస్. మన దేశం కూడా అంతే బలహీనంగా ఉండాలని కోరుకున్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టర్స్ అంతా. ఆ మహానుభావుడు, దేశభక్తుడు వాజ్పేయి గారి కారణంగా మన దేశం న్యూక్లియర్ పవర్ అయ్యింది. లేదంటే ఏం జరిగేది మీ ఊహకే వదిలేస్తున్నాం. 1998 మే 11 పోఖ్రాన్ అణుపరీక్షలు చేసిన తరువాత అటల్జీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం తన భద్రత, తన ఆత్మగౌరవం విషయంలో ఎవరిపైన ఆధారపడదు అని, ఈ దేశం స్వయంగా తన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంది అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు దేశమంతా తల ఎత్తుకొని నిలబడింది. ఇదే భారత ప్రజాస్వామ్య బలం, ఇదే మన స్వాభిమానం, ఇదే మన శక్తి. At 15:45 hours, India conducted 3 underground nuclear tests. అదే ఇరాన్ దేశానికి న్యూక్లియర్ పవర్ ఉంటే ఇప్పుడు ఊరుకునేదా? అసలు దాడి జరిగేదా? ఏకంగా ఆ దేశ నాయకుడిని లేపగలిగేవా ఈ దేశాలు? ఇందుకే కాంగ్రెస్ మన దేశాన్ని న్యూక్లియర్ పవర్ అవ్వకుండా ఆపింది. మళ్ళీ ఆ దేశ ద్రోహుల చేతిలో ఈ దేశం ఎప్పటికీ పెట్టద్దు. ఫైనల్లీ అన్ని దేశాలు ఒకరి మీద ఇంకొకరు దాడి చేసుకుంటుంటే, పవిత్ర రంజాన్ మాసం అని చెప్తూనే ఒక ముస్లిం దేశమైన పాకిస్తాన్, ఇంకో ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళిద్దరూ దాడులు చేసుకుంటున్నారు. మోదీజీ ఇజ్రాయెల్ నుండి వచ్చే వరకు ఆగి వార్ మొదలుపెట్టారు ఇజ్రాయెల్, యుఎస్. ఇక్కడేమో మోదీ హ్యాపీగా భారత్లో సెమీకండక్టర్ యూనిట్ని మొదలుపెట్టారు. ఒక దేశభక్తుడి చేతిలో దేశం ఉంటే ఇంత స్టేబుల్గా ఉన్న భారత్ సాధ్యపడుతుంది. దేశానికి ఒక సత్తా ఉన్న నాయకుడు ఎంత ఇంపార్టెంటో ఈ రోజున అయినా మనకి అర్థం కావాలి. జై భారత్, జై హింద్.